తహసీల్దార్ రాఘవచారిని నరసింహారెడ్డి చంపిన విషయం తెలుసుకున్న నాటి కడప కలెక్టర్ కాక్రేన్ కోపంతో ఊగిపోయాడు. వెంటనే సైన్యాన్ని తీసుకుని నొస్సం కోటపై దాడి చేయాలని బళ్ళారులోని బ్రిటిష్ బ్రిగేడియర్ జనరల్ వాట్సన్ను ఆదేశించాడు. అప్పటికే స్థానికులకు తోడు అవుకురాజు నారాయణరాజు పరివారం ఆయుధ సామాగ్రిని సిద్ధం చేసుకున్నాడు నరసింహారెడ్డి. కోట చుట్టూ కందకాలు తవ్వించాడు. శత్రు సైన్యం వేగంగా నడవకుండా కోట చుట్టూ పొలాలను తడిపించాడు. కోటను ఎక్కడానికి ప్రయత్నించే వారిపై సలసలా కాగే నూనెను కుమ్మరించే ఏర్పాట్లు చేశాడు. మేలు రకం శతఘ్నులు సిద్ధం చేసుకున్నాడు. 1846 జూలై 23న బ్రిటిష్ సైన్యం నొస్సం కోటపై దాడికి వచ్చింది. వాట్సన్కి బలగముంటే నరసింహారెడ్డి గుండెల్లో పౌరుషం ఉంది. ఆ పౌరుషాన్నే సైన్యం గుండెల్లో నింపాడు. తెల్లవాడికి భయపడే గుండె కాదురా ఇది అంటూ విరుచుకు పడ్డాడు నరసింహారెడ్డి. గుండెలు జలధరింపజేసే పోరాటమది. బ్రిటిష్ సైన్యం చావు కేకలతో భీతావహ వాతావరణం ఏర్పడింది. నరసింహారెడ్డి తెలివితేటల ముందు బ్రిటిష్ సైన్యం మట్టి కరిచింది. వాట్సన్ బెంబేలెత్తి పారిపోసాగాడు. ఈ నరసింహుడిపైకే దాడికొచ్చావు, బతకగలననే పారిపోతున్నావా అంటూ వెంటాడి వాట్సన్ తల నరికాడు నరసింహారెడ్డి. కమ్ముకుంటున్న చీకట్లో నరసింహారెడ్డి పేరు కత్తి అంచులా వెలిగిపోయింది. నరసింహారెడ్డికి అనుక్షణం అండగా నిలిచిన గురువు గోసాయి వెంకన్న. ఆయన మాటే రెడ్డికి వేదవాక్యం. బ్రిటిష్ వారిపై సాధించిన విజయాన్ని చూసి పొంగిపోకూడదని బ్రిటిష్ సైన్యం అత్యంత పెద్దదైనందున రక్షణ కోసం మకాం మార్చాలని సూచించాడు. దీంతో వనవిహారం నిమిత్తం నల్లమల అడవుల్లో కట్టించిన వనదుర్గంలోకి నరసింహారెడ్డి తన అనుచరులతో మకాం మార్చారు. అక్కడి సమీపంలోని రుద్రవరం గ్రామంలో ప్రజలు వంట చెరుకు, పశువులకు గడ్డికి అడవిపైనే ఆధారపడ్డారు. పీటర్ అనే ఫారెస్ట్ అధికారి ప్రజల నుంచి బలవంతంగా రుసుం వసూలు చేసేవాడు. ఆడవాళ్లు అడవిలోకి వెళితే బలాత్కారం చేసి చంపేసేవాడు. ఆ ఊరిలోని రైతు నాయకుడు జంగం మల్లయ్య ద్వారా విషయం తెలుసుకున్న నరసింహారెడ్డి పీటర్ను వెంటాడి చంపాడు. దీంతో రుద్రవరంతో పాటు ఖమ్మం చుట్టుపక్కల గ్రామాలన్నీ పండగ చేసుకున్నాయి. నరసింహారెడ్డిపై పల్లె పదాలు, కోలాటపు గేయాలు పుట్టుకొచ్చాయి. బ్రిటిష్ అధికారుల గుండెల్లో గుబులు పట్టుకుంది. నరసింహారెడ్డిని మట్టు పెట్టడానికి తలలు బద్దలు కొట్టుకున్నారు, కుయుక్తులు పన్నారు. ఈ క్రమంలోనే కర్నూలులో తుంగభద్ర తీరం వద్ద ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం తాలూకా కార్యాలయంలో కడప కలెక్టర్ కాక్రేన్ అధ్యక్షతన వాట్సన్ స్థానంలో నియమితుడైన కెప్టెన్ నార్టన్, కర్నూలు కెప్టెన్ రసెల్, మిలిటరీ కమాండింగ్ ఆఫీసర్ జోసెఫ్, గవర్నర్ ఏజెంట్ డానియల్ సమావేశమయ్యారు. నరసింహారెడ్డిని ఒక్కడిని చేసి పట్టుకోవాలని, అతని తలపై 10,000 బహుమతి ప్రకటించి ప్రజల్ని ప్రలోభపరచాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నారు. ఆ మర్నాడే బ్రిటిష్ అధికారులు ఒక ప్రకటన చేశారు. రాజద్రోహి నరసింహారెడ్డి స్థావరం ఆచూకీ తెలిపిన వారికి 5,000 బహుమానం, అతన్ని సజీవంగా లేదా నిర్జీవంగా పట్టి తెచ్చిన వారికి 10,000 బహుమానం కలెక్టర్ కాక్రేన్ దొరవారు ఇస్తారు. వీరులైన వారు నరసింహారెడ్డిని పట్టించి బహుమానం అందుకోండహో అంటూ తప్పెటతో చాటింపు వేయించారు. అంతేకాదు, ప్రజల్లో భయాన్ని కలిగించి నరసింహారెడ్డిని మట్టుబెట్టవచ్చనే ఉద్దేశంతో కెప్టెన్ నార్టన్ నొస్సం కోటను ఫిరంగులతో కూల్చేశాడు. ఈ విషయాన్ని వేగుల ద్వారా తెలుసుకున్న నరసింహారెడ్డి కంటతడి పెట్టాడు. రాయికి రాయి చేర్చి నిర్మించిన నొస్సం కోటను కోల్పోవడం సొంత బిడ్డను కోల్పోయినట్లు భావించాడు. ఇదే సందర్భంలో ఎట్టి విషమ పరిస్థితుల్లోనూ తమ స్థావరం ఆచూకీ తెలియచేయకూడదని గోసాయి వెంకన్న ప్రతిజ్ఞ చేయించాడు. నరసింహారెడ్డిని బ్రిటిష్ అధికారులకు పట్టించాలని రుద్రవరం తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి పన్నాగం పన్నాడు. సమీపంలోని దువ్వూరు గ్రామ పెద్ద రోషిరెడ్డితో ఎల్లమ్మ జాతరకు సన్నాహాలు చేయించాడు. రోషిరెడ్డి నరసింహారెడ్డికి స్నేహితుడే కావడం వల్ల ఆయనను కోడి పందాలకు ఆహ్వానించాలని కోరాడు. ఈ ఆహ్వానాన్ని మన్నించి జాతరకు విచ్చేసిన నరసింహారెడ్డిని మట్టుబెట్టాలని యత్నించగా నరసింహారెడ్డి తెలివిగా తప్పించుకున్నాడు. అవుకు నారాయణరాజుతో పాటు మార్కాపురం జాగీర్దారు వెంకట కృష్ణయ్య, అనంతపురం జమీందారు పడకంటి వీరస్వామి, చిత్తూరు జాగీర్దార్ శివస్వామి చౌదరి, కర్నూలు నవాబు పాపాఖాన్ తదితరుల మద్దతు
సమకూర్చుకున్నాడు నరసింహారెడ్డి. బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు మరింత ఉధృతం చేసేందుకు సహకారం కావాలని కోరారు. దీంతో వీళ్లంతా నరసింహారెడ్డికి తమ మద్దతు ప్రకటించి ఆయన పోరాటంలో భాగస్వాములయ్యారు. అయితే నరసింహారెడ్డికి సొంత బంధువే రాబంధువయ్యాడు. ఉయ్యాలవాడ జాగిర్దీర్ పెద్దమల్లారెడ్డి కుటుంబానికి నెలకు 70 భరణం బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో సగం సోదరుడు చిన్నమల్లారెడ్డికి పోయేది. పెద్దమల్లారెడ్డి 3 కుమారుల్లో చివరివాడు నరసింహారెడ్డి. ప్రజల్లో తన తమ్ముడికి ఉన్న ఆదరాభిమానాలు చూసి ఈర్ష్య పెంచుకున్నాడు మల్లారెడ్డి. తమ్ముడిపై కక్ష సాధించేందుకు వీక్షిస్తుండగా కడప కలెక్టర్ కాక్రేన్ నుంచి అతనికి వర్తమానం అందింది. అలా బ్రిటిష్ వారి పంచెన చేరిన మల్లారెడ్డి అందించిన ఉప్పు మేరకే నరసింహారెడ్డిని పట్టుకోవడానికి మార్గం సులువయింది. నరసింహారెడ్డి భార్యా పిల్లల్ని బంధించి కడప పట్టణంలోని లాల్ బంగ్లాలో పెట్టాడు. తన అనుమతి లేనిదే లోనికి ఎవరినీ వెళ్లనీయవద్దని బంగ్లా అధికారులను ఆదేశించారు. నరసింహారెడ్డికి సాయం చేయకుండా కడప నవాబు మహమ్మద్ ఇబ్రహీం కర్నూలు నవాబును బందీ చేశాడు. నరసింహారెడ్డి తన భార్య దొరసాని సుబ్బమ్మ, కొడుకు దొరసుబ్బయ్యను విడిపించుకునేందుకు వస్తాడని కాక్రేన్ ఎత్తుగడ వేశాడు. అయితే ఓ రాత్రి బంగ్లా అధికారి గుండెలపై కత్తి పెట్టి నరసింహారెడ్డి తన భార్య బిడ్డలను ధైర్యంగా తీసుకెళ్తున్న దృశ్యాన్ని నివ్వెరపోయి చూడడం కాక్రేన్ వంతయింది. ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు తెల్లదొరలు. ఇంతటి మహావీరుణ్ణి ఏ సైన్యము ఏమీ చేయలేదు దొర, వెన్నుపోటే మార్గమని ఓ బ్రిటిష్ అధికారి ముందు అన్నాడు మల్లారెడ్డి. వెన్నుపోటు వెన్నుపోటు మెల్లిగా తలాడిస్తూ కోపంగా గొణిగాడు ఆ అధికారి. అయితే ఆ మన్యంలోనే నరసింహారెడ్డి చావు అంటూ పెద్దగా నవ్వాడు ఆ అధికారి. మల్లారెడ్డి చెప్పిన పథకం విని కోటలో అడవిలో అతడి స్థావరం వద్ద నరసింహారెడ్డిని చంపలేం దొరా. నరసింహారెడ్డికి గిరిజనులంటే ప్రేమ. అక్కడి ఆడవాళ్లంతా అన్నా అంటూ కొలుస్తారు. వాళ్లను చెరిచితే మల్లారెడ్డి తన మాట పూర్తి చేయకముందే పీటర్కి విషయం అర్థమైపోయింది. నరసింహారెడ్డిని ఆరాధించే 60 గ్రామాలపై సైనికుల దాడి జరిగింది. పిల్ల జల్ల గొడ్డు గోద ఎవరినీ వదల్లేదు. అనుమానం ఉన్న ప్రతి వారిని పట్టుకుని నరసింహారెడ్డి ఎక్కడ ఉన్నాడో చెప్పు అంటూ హింసించేశారు. కండపుష్టి గల యువకులను బందీలుగా పట్టుకెళ్లారు. స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. ఈ రాక్షస చర్య అంతా నరసింహారెడ్డి సోదరుడు మల్లారెడ్డి సలహా మేరకే జరిగింది. ఇవన్నీ తెలుసుకున్న నరసింహారెడ్డి ప్రజల కోసం స్వచ్ఛందంగా లొంగిపోవడానికి సిద్ధపడ్డాడు. అది 1856 అక్టోబర్ 6. చరిత్రలో మరపురాని ఘట్టం లిఖితమైన రోజు. నరసింహారెడ్డి ఆచూకీ కనుగొన్న బ్రిటిష్ సైన్యం అతన్ని బంధించేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. నరసింహారెడ్డి ఆయన అనుచరులు ఉంటున్న గుట్టను చుట్టుముట్టింది. కలెక్టర్ కాక్రేన్ నరసింహారెడ్డి లొంగిపోవాలని గట్టిగా హెచ్చరికలు జారీ చేశాడు. నాటన్ సైన్యం కొండపైకి ఎక్కడానికి ప్రయత్నించగా నరసింహారెడ్డి సైన్యం ఎదురొట్టింది. ఈ తరుణంలో నాటన్ నరసింహారెడ్డి తూటాలకు బలయ్యాడు. నరసింహారెడ్డి సైన్యం తక్కువగా ఉండటం, కుంఫణీ సేన ఎక్కువగా ఉండడంతో పరిస్థితి చేజారింది. బ్రిటిష్ వారు క్షణక్షణం సైన్యాన్ని పెంచుకుంటూ పోవడంతో వారిని నిలువరించడానికి నరసింహారెడ్డికి చాలా సమయం పట్టింది. వెంట తెచ్చుకున్న తోటాలన్నీ అయిపోగా చివరికి కత్తి పట్టి సైనికుల మధ్య చొరబడి సింహనాదం చేశాడు. బ్రిటిష్ సైనికులు నరసింహారెడ్డిని బాగా గాయపరిచారు. దెబ్బతిన్న పులిని చివరకు సైన్యం పట్టుకుంది. నరసింహారెడ్డిని విచారించిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు ఉరి శిక్ష విధించింది. జుర్రెటి ఒడ్డున ఉరితీస్తున్నట్లు చాటింపు వేయించింది. రాయలసీమ వాసులంతా తమ దొరను చివరిసారిగా చూసుకునేందుకు కోయిలకుంట్లకు ప్రయాణం కట్టారు. ప్రతి పల్లె నుంచి జనం తరలివచ్చారు. 1847 ఫిబ్రవరి 22 తెల్లవారుజామున కచేరీ జైలు ద్వారం తెరుచుకుంది. కొంఫణి సైనికుల వెంట ఒక్కో అడుగు వేస్తూ బయటకు వచ్చిన తమ పాలెగాడు నరసింహారెడ్డిని చూడగానే జనసంద్రం పొంగి పొర్లింది. దొర నరసింహారెడ్డికి జై అంటూ నినాదాలు హోరెత్తాయి. నరసింహారెడ్డి కళ్ళు చెమ్మగిల్లాయి. తన ఉద్యమం ఇంతటితో మరణించదు, ఎప్పటికీ జీవించే ఉంటుంది అని జనానికి అభివాదం చేస్తూ జుర్రెటి ఒడ్డుకు సాగిపోయాడు. ఒడ్డుకు 10 అడుగుల దూరాన నిలువెత్తు పాతిన ఉరికొయ్యలను ఎక్కి చిరునవ్వుతో మరణయాత్ర సాగించాడు. తిరుగుబాటుదారులకు హెచ్చరికగా నరసింహారెడ్డి తలను కోయిలకుంట్ల కోట గుమ్మానికి
ఇనుప సంకెళ్ల మధ్య వేలాడదీశాడు బ్రిటిష్ వారు. 1877 వరకు 30 ఏళ్ల పాటు నరసింహారెడ్డి శిరస్సు అలా వేలాడుతూ ఉండిపోయింది. అయితే అది తిరుగుబాటు చేసిన తల, తెల్లోడి పొగరను అణిచిన తల, రేనాటి పౌరుషాన్ని పరిచయం చేసిన తల. 30 ఏళ్లు అలా కోట గుమ్మానికి వేలాడుతూ ఉన్న నరసింహారెడ్డి తల అక్కడి వారిలో తిరుగుబాటును పెంచిందే కాని వారిని భయపెట్టలేకపోయింది. అందుకే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నరసింహారెడ్డి పేరు వినగానే తెలుగు వారి గుండెలు గర్వంతో ఉప్పొంగిపోతాయి. సైరా నరసింహారెడ్డి అంటూ సింహనాదం చేస్తాయి.